ప్రియ శ్రోతలారా, రండి పాఠానికి ముందు ప్రార్థన చేసుకుందాము. మా పరలోకపు తండ్రి, ప్రియదేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక స్వామి. మా శ్రోతలను వారి కుటుంబాలను ఈ సమయమందు మీ కృపాసనము వద్దకు తెస్తున్నాము. వారి సమస్త అక్కరలు మీరే తీర్చగలరు. రోగులను ముట్టి బాగుచేయండి. సమస్యల విషవలయంలో చిక్కుకున్న వారికి పూర్తి విడుదల ప్రసాదించండి. చెరసాలలోనున్న నేరస్తులను పశ్చాత్తప్తులగునట్లు నీ వైపునకు మరలునట్లు వారిని కనికరించండి దేవా. కుటుంబాలలో శాంతి సమాధానములు కలిగించండి. శరీరానుసారమైన మనస్సును తొలగించి మీ బిడ్డలకు ఆధ్యాత్మిక దృష్టిని దృక్పథమును అనుగ్రహించండి. ప్రజలలో నైతిక శీలమేర్పడినట్లు వారి అంతరంగమందు యేసుక్రీస్తును బట్టి పరిశుద్ధతను నెలకొల్పండి దేవా. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను దీవించండి. యువతీ యువకులు ఆత్మరక్షణ పొందిన వారై రాబోయే తరానికి నాయకత్వానికి సిద్ధపడినట్లు వారిని కనికరించండి. క్రైస్తవ సంఘ జీవితంలో ఉజ్జీవం కలిగించండి దేవా. సహోదరత్వమందు ప్రేమ సంబంధాలు వర్ధిల్లునట్లు వారిని దీవించండి. విశ్వాసుల దాతృత్వమందు ఉజ్జీవము కలిగించండి. ఆరాధన ఉజ్జీవం అనుగ్రహించండి. క్రీస్తులో పాలివారమై ఆయన లాంటి వారమై ఉండే స్థితికి మమ్మలను పెంచండి దేవా. నిత్యరక్షణకు కారకుడవైన ప్రభు, దేవోక్తులు విని నీతివాక్యమునకు ప్రతి ఒక్కరూ ప్రతిస్పందన చూపునట్లు విశ్వాసులు తమ జ్ఞానేంద్రియములను సాధకము చేసుకుంటూ పరిపక్వత దిశగా పయనించున్నట్లు వారినందరినీ సమృద్ధిగా ఆశీర్వదించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరిచి దూరపరచుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు మెండుగా దయచేసి మహిమ పొందుమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలారా, మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంతో పాఠం ప్రారంభిస్తాము. గత పాఠంలో దానియేలు తన దేవుడైన యెహోవా పక్షమున నిలిచాడు. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు రాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టాడు. కల్దీయుల మేధోక్షాళన పద్ధతి ఎలా ఉందో చూచారా? వారికి మంచి భోజనం పెట్టి వారిని ఆకర్షించి ప్రేమగా, లాలనగా వారిని నొప్పించకుండా ఒప్పించే విధానం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనపడలేదు. గనుక వారే రాజు సముఖాన నిలిచారు. రాజు వీరి వద్ద విచారణ చేయగా వీరు తన రాజ్యమందంతట ఉన్న మేధావుల కంటే 10 శ్రేష్ఠులని తెలిసిపోయింది. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించాడు. దానియేలు తన 17వ ఏట వచ్చాడు. 90వ ఏట తన జీవితయాత్ర ముగించాడు. 70 సంవత్సరాల చెరకాలమంతా అతడు అక్కడే ఉండిపోయాడు. తిరిగి స్వదేశానికి వెళ్లలేదు. ఇప్పుడు 2వ అధ్యాయానికి రండి. ఇందులో ఒక పెద్ద విగ్రహం. రాజు కలగన్నాడు. అన్యుల కాలాలను గురించిన దర్శన వివరణ. 4 రాజ్యాలు ఒకదాని తరువాత ఒకటి విజృంభిస్తాయి. దానియేలు గ్రంథంలో 2, 7, 9 అధ్యాయాలలోని దర్శనాలు ప్రవచనాలకు కీలకం వంటివి. 2వ అధ్యాయంలో విగ్రహం, 7వ అధ్యాయంలో 4 జంతువులు, 9వ అధ్యాయంలో దానియేలు 70 వారాల దర్శనం. ఈ 3 అధ్యాయాలపైననే బైబిల్ ప్రవచనాలన్నీ ఆధారపడి ఉన్నాయని బైబిల్ విద్యార్థులు గ్రహించాలి. ఆలివ్ కొండ ప్రసంగంలో యేసు ప్రభు దానియేలు గ్రంథం నుంచే ఎక్కువగా ఉదహరించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-15 వచనాలు. యేసు ఆలివ్ కొండపై కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి అడిగారు, ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాతో చెప్పండి. ప్రభు అన్నాడు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు
పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. అందుకే దానియేలు 2వ అధ్యాయం ప్రవచనాధ్యాయాలలో అతి ప్రాముఖ్యమైనది. అన్యుల కాలాలు సంపూర్ణమవుతాయి, సంఘం ఎత్తబడుతుంది. ఆ తరువాత రాజులకు రాజై ప్రభువులకు ప్రభువై క్రీస్తు వేంచేస్తాడు. ప్రవచనాలు మనుషుల ఇచ్ఛను బట్టి కలిగినవి కావు. వాక్యానుసారమైన వివరణ చెప్పకుండా మనుషులకు ఆకర్షణీయంగా, ఉద్రేకభరితంగా ప్రవచనాలను బోధించడం ప్రమాదకరం. అలాంటి బోధలు వస్తున్నాయి, జాగ్రత్త. దేవుని వాక్యమంతా కలిపి చదవాలి గాని అక్కడో వచనం ఇక్కడో వచనం తెచ్చి విలక్షణమైన సిద్ధాంతాలను బోధించే వారికి శ్రమ. ఇప్పుడు నెబుకద్నెజరు కల వినండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం కలలు కన్నాడు. అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టలేదు. శ్రోతలు వింటున్నారా? బబులోను గొప్ప ప్రపంచ మహాసామ్రాజ్యం. ఈజిప్టును కూడా మించిపోయింది బబులోను. ఈజిప్టు ప్రపంచ సామ్రాజ్యం కాలేకపోయింది. నెబుకద్నెజరు రానురాను అధికారాన్ని విస్తరింపచేసుకున్నాడు. అషూరు రాజ్యాన్ని జయించాడు. సిరియను రాజ్యాన్ని లోబరుచుకున్నాడు. ఈజిప్టును గెలిచాడు. గ్రీకులపై ఇతని దృష్టి పడలేదు. ప్రపంచ రాజ్యాలన్నీ అతని చేతుల్లోకి వచ్చాయి. బబులోను ఉచ్ఛదశలో పైకి ఎక్కి కూర్చుంది. అప్పుడు దేవుడు రాజుతో మాట్లాడాడు. రాజుకు నిద్ర పట్టటం లేదు. ఈ మహాసామ్రాజ్యం భవిష్యత్తులో ఏమవుతుంది? రాజు తాను కన్న కలలను తనకు తెలియచెప్పడానికి జ్ఞానులందరినీ పిలువనంపగా వారు వచ్చి రాజు సముఖమందు నిలిచారు. రాజు వారితో అన్నాడు, నేనొక కలగన్నాను. ఆ కలభావం తెలుసుకోవాలని నేను మనోవ్యాకులముంది ఉన్నాను. కల్దీయులు సిరియా భాషలో అన్నారు, రాజు చిరకాలము జీవించునుగాక. తమ కల ఏమిటో చెప్పండి, మేము దాని భావం తెలియచేస్తాము. రాజు అన్నాడు, కలగన్నాను గాని మరిచిపోయాను. కలను దాని భావమును మీరు నాకు చెప్పాలి, లేకపోతే మీరు తుత్తునియలుగా నరకబడతారు. మీ ఇండ్లు పెంట కుప్పలవుతాయి. నా కలను దాని భావాన్ని కూడా మీరు చెబితే నా సముఖంలో మీకు దానములు, బహుమానములు, మీకెంతో ఘనత. వారు తిరిగి అదే మాట అన్నారు. కలేమిటో చెప్పండి, దాని భావం మేము చెప్పగలుగుతాము. మీరీ విధంగా కాలహరణం చేస్తున్నారు. మీ అబద్ధాలు, మోసపు మాటలు మానండి. మీకే గనక సామర్థ్యముంటే చెప్పండి, లేదా నేను అన్నంత పని చేస్తాను. అప్పుడు వారన్నారు, రాజా, ఇది అసాధ్యం, అసాధారణం. దేవతలుగాక మరెవరూ ఇది చెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా. 12వ వచనం. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరించాలని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ ఆజ్ఞ మేరకు వారు దానియేలును అతని 3 స్నేహితులను చంపాలని చూచారు. అప్పుడు దానియేలు అర్యోకు అనే అధిపతికి జ్ఞానయుక్తముగా మనవి చేశాడు. అర్యోకు జరిగిందంతా దానియేలుకు చెప్పాడు. 16వ వచనం. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావమును తెలియచెప్పడానికి తనకు సమయము దయచేయమని రాజును బతిమాలాడు. శ్రోతలు వింటున్నారా? రాజు కల ఏమిటో అతనికి జ్ఞాపకం లేదు గాని అది చాలా ముఖ్యమని మాత్రం అతనికి తెలుసు. ఇక్కడ దానియేలు గ్రంథంలో సిరియా భాష లేక అరామిక్ భాష ప్రయోగించబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ అధ్యాయం 28వ వచనం వరకు హీబ్రూ భాష కాదు, అరామిక్ లేక సిరియా భాషలో రాయబడి ఉండడం విశేషం. అరామిక్ బబులోనులో రాజాస్థానంలో వాడే భాష, అధికార భాష. అరామిక్ అన్యుల భాష, లోక భాష. దేవుడు లోకంతో మాట్లాడుతున్నప్పుడు వారి భాషనే వాడతాడు. అన్యుల కాలాలు అమలులో ఉన్నాయి. వారి కాలాలు ముగిశాక యేసుక్రీస్తు రాజ్యం వచ్చేస్తుంది. కీర్తనలు 89 వచనం 27 దావీదీయ నిబంధన. నేను అతణ్ణి నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచుతాను.
34 నుండి 37 వచనం వరకు, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతంగా ఉంటుందని, అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉంటుందని, చంద్రుడున్నంతకాలము అది నిలుస్తుందని, మెంట నుండే సాక్షి నమ్మకముగా ఉండేటట్లు అది స్థిరపరచబడుతుందని నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేశాను. దావీదుతో నేను అబద్ధమాడను. లోకంలో అన్యుల మొదటి ప్రపంచ సామ్రాజ్యం బబులోను. ఈ విగ్రహ దర్శనం ఎంతో ప్రాముఖ్యమైన ప్రవచనం. నెబుకద్నెజరు నిజంగా కలను మర్చిపోయాడా? జ్ఞానుల జ్ఞానాన్ని నిరర్ధకం చేయడానికి దేవుడు తాత్కాలికంగా అతనికి మతిమరుపు కలిగించాడు. దానియేలు కలను గురించి మాట్లాడగానే ఇదే నా కల అని అతనికి స్ఫురించింది గదా. నెబుకద్నెజరు జ్ఞానులకు పెట్టిన పరీక్ష చాలా జటిలమైనది. కల ఏదో చెప్పలేని జ్ఞానం నేను నమ్మను అంటున్నాడు రాజు. దానియేలు దైవజ్ఞానానికి ఆస్థాన జ్ఞానానికి తేడా కనపరచడానికి దేవుడే ఈ సన్నివేశాన్ని కలిగించాడు. ఆస్థాన జ్ఞానులు తమ అజ్ఞానాన్ని ఒప్పుకుంటున్నారు. రాజా, ఇది మానవమాత్రులకు అసాధ్యం. దేవునితో మాకు సమాచార సంబంధం లేదు. మా దేవతలు ఈ విషయంలో ఏమీ చెప్పలేరు, ఏమీ చెయ్యలేరు. తన రాజ్యంలో వృత్తిరీత్యా జ్ఞానులు అనబడిన వారిని సంహరించాలని ఆజ్ఞ జారీ చేయబడింది. ఈ రాజశాసనం వల్ల కొందరు అమాయకులు నాశనమవుతారు. బబులోను రాజుల తరహా అంతే. దానియేలు జ్ఞానయుక్తంగా అర్యోకుతో మాట్లాడాడు. మనం పాముల వలె వివేకులం, పావురముల వలె నిష్కపటులం. అలా ఉండగలగడం దానియేలుకు దేవుడిచ్చిన కృప. అర్యోకుకు దానియేలంటే ఎంతో అభిమానం. దానియేలు స్వయంగా రాజుగారికి మనవి చేసుకునే అవకాశం లభించింది. దానియేలుకు దేవుడనుగ్రహించిన సమయస్ఫూర్తిని గుర్తించండి. 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతి తెలియజేసి, తాను తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనండని వారిని హెచ్చరించాడు. పరలోక దేవుని కృప కనికరములను వారభ్యర్థించారు. ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గ్రంథాలలో అనగా చెరలో ఉండగా దేవుని ప్రజల నోట ఇదే ప్రార్థన తరచుగా వినపడింది. పరలోక దేవా, నీ కటాక్షం ప్రసాదించు. యెరూషలేము మందిరము నుండి షకీనా మహిమ నిష్క్రమించినది మొదలుకొని వారు పరలోకమందున్న దేవా అంటూ మొరపెట్టారు. దేవుడు ఈ యెరూషలేము మందిరంలో లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడు అని ఈ హెబ్రీ యువకులకు బాగా తెలుసు. కృప కోసం దేవుణ్ణి వేడుకుంటున్నారు. మన ప్రార్థనలకు, విజ్ఞాపనలకు దేవుని కృపాకటాక్షములే ఆధారం. యేసు నామమున ప్రార్థిస్తున్నామంటే నా అంతట నేను, నీ అంతట నీవు రాలేము. యేసు ద్వారా ఆయన నామమున దేవుని వద్దకు రావాలి. మార్గాంతరం లేదు. దేవుని సన్నిధిలోకి రాగలిగినంత యోగ్యత మనకు లేదు. యేసు ద్వారా రావలసిందే. 19వ వచనం. రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాడు. మా పితరుల దేవా, నీవు జ్ఞానము బలము గల దేవుడవు. యుగములన్నిటిలో నీ నామము స్తుతి నొందునుగాక. నీవు కాలములను సమయములను మార్చగలవు. రాజులను త్రోసివేస్తూ నియమిస్తూ ఉన్నవాడవు. వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించే దేవుడవు. మరుగైన మాటలను, మర్మములను నీవు బయలుపరుస్తావు. అంధకారములోని సంగతులు నీకు తెలుసు. వెలుగు యొక్క నివాస స్థలము నీ వద్ద ఉన్నది. నీవు వివేకమును బలమును నాకనుగ్రహించావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేశావు. నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేశావు. శ్రోతలు దానియేలు చేసిన ప్రార్థన విన్నారా?
లక్ష్యశుద్ధి గలవాడు దానియేలు, ప్రార్థనాపరుడు దానియేలు, ప్రవచన ప్రబోధకుడు దానియేలు. ఇది కృతజ్ఞత ప్రార్థన, స్తుతి సమర్పణ. దానియేలుకు మర్మాలను బయలుపరిచినవాడు దేవుడు. దేవునికే కృతజ్ఞతాస్తుతులు. దానియేలు సాహసం చాలా గొప్పది. తిరిగి అధికారిని సంప్రదిస్తున్నాడు. 24వ వచనం, బబులోనులోని జ్ఞానులను నశింపచేయడానికి రాజు నియమించిన అర్యోకు వద్దకు దానియేలు వెళ్ళాడు. అన్నాడు, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజసముఖమునకు తోడుకొనిపో. నేను ఆ కలభావాన్ని రాజుకు తెలియచేస్తాను. దానియేలు ఈ రక్తపాతాన్ని ఆపటానికి పూనుకున్నాడు. దేవుని కృపచేత అర్యోకు సహకారం దానియేలుకు లభించింది. అర్యోకుకు కూడా ఈ అన్యాయపు రక్తపాతం ఇష్టం లేదు. అతనిది మంచి మనసు. 25వ వచనం, అర్యోకు రాజు సముఖంలో మనవి చేశాడు, రాజా, భావము చెప్పగల ఒక వ్యక్తిని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొన్నాను. అర్యోకు దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొనిపోయాడు. రాజు బెల్తషాజరు అనే దానియేలును ప్రశ్నించాడు. నేను చూచిన కల, దాని భావము తెలియచెప్పడం నీకు శక్యమా? దానియేలు రాజసముఖంలో ప్రత్యుత్తరమిస్తూ అన్నాడు, రాజడిగిన ఈ మర్మం జ్ఞానులైనా, గారడీ విద్య గలవారైనా, శకునగాండ్రైనా, జ్యోతిష్కులైనా తెలియచెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములందు కలగబోయే దానిని ఆయన రాజైన నెబుకద్నెజరుకు తెలియచేశాడు. తమరు పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా? శ్రోతలు వింటున్నారా? అర్యోకు స్వయంగా దానియేలును రాజసముఖంలోకి హాజరుపరిచాడు. కలభావం చెప్పగలిగే యూద యువకుడు దొరికాడు. రాజు ఈ యువకుణ్ణి చూచి అడిగిన ప్రశ్నలో అనుమానం వ్యక్తమవుతోంది. కలను కలభావాన్ని చెప్పగలవా? అది నీ శక్యమా? అంత సామర్థ్యం నీకుందా? ఇంతమంది జ్ఞానులకు చేతకాలేదే, నీ ఒక్కడివే వారందరికంటే జ్ఞానివా? వారిలాగే నీవు కాలయాపన కబుర్లాడడానికి వచ్చావా? రాజుగారికి ఇలాంటి సందేహాలు కలగడం సహజమే. వెంటనే దానియేలు సమయస్ఫూర్తిగా చక్కని ప్రత్యుత్తరమిచ్చాడు. బబులోను జ్ఞానమెక్కడా? యెహోవా దేవుని జ్ఞానమెక్కడా? 1 కొరింథీ 1:20-25 వచనాలు. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? ఈ లోకజ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. శ్రోతలు, ఈ సందర్భం ఎలాంటిదో గుర్తించండి. అతడు ఒక అన్యరాజు. అతని మనస్సు అంధకారమయం. అలాంటి రాజుకు నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు దానియేలు. రాజా, పరలోకమందు సత్యదేవుడు మర్మములను బయలుపరచగలవాడు. కడవరి దినాలలో జరిగే రాజకీయ సంఘటనలను దేవుడు మీకు తెలియజేయగోరుతున్నాడు. శ్రోతలు, అసలు దానియేలు గ్రంథ సారాంశమిదే. అన్యుల కాలములన్నీ సంపూర్ణం కావాలి. ఇశ్రాయేలు అంత్యదినాలు, అన్యుల కాలాలు సమాంతరంగా జరుగుతాయి. ఇదంతా జరిగించేవాడు చరిత్రకు దేవుడైన యెహోవా. ఆయనే సృష్టికర్త, సత్య ఏక దేవుడు. మహాశ్రమల కాలంలో ఈ 2 కార్యక్రమాలు ఒకే బిందువు వద్ద కలుసుకుంటాయి. ఈ రోజు ఇది మానవుని రోజు. 1 కొరింథీ 4:3 వచనం, మీ చేతనైనా ఏ మనుష్యుని చేతనైనా అనగా మనుష్య దినముననైనా నేను విమర్శింపబడడం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. చూచారా, ఇది మనుష్యుని దినం. ఇవి మనుష్యుని తీర్పులు. అన్యుల కాలములు, అన్యజనుల ప్రవేశం అనే మాటలలో తేడా గుర్తించండి. రోమాపత్రిక 11:25 వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులము అనుకోకుండా ఈ మర్మము మీరు తెలుసుకోగోరుతున్నాను.
అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగింది. అన్యజనుల ప్రవేశము సంఘం ఎత్తబడటంతో ముగింపునకు వస్తుంది. ఇక్కడ చెప్పబడిన అంత్యదినములు, అన్యుల కాలములు సంఘమునకు సంబంధించినవి కావు. సంఘం ఎత్తబడే వరకు సంఘానికి ఇవి కడవరి దినాలు. మహాశ్రమలకు ముందే సంఘం ఎత్తబడడం జరుగుతుంది. అన్యుల కాలములైతే మహాశ్రమల వరకు కొనసాగుతాయి. అప్పుడు దేవుని దృష్టి ఇశ్రాయేలు జాతిపైకి ప్రసరిస్తుంది. 29వ వచనం, దానియేలన్నాడు, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగుతుందో అనుకుని తమరు పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరిచేవాడు కలగబోయే దానిని తమరికి తెలియచేశాడు. ఆ రాత్రి పడకపై ఉండి నెబుకద్నెజరు ఎంతో ఆందోళన చెందాడు. భవిష్యత్తును గురించి ఊహించుకొని కంగారు పడుతున్నాడు. మొదట అతడొక చిన్న రాజు, ఇప్పుడు ప్రపంచ సామ్రాట్టు. ఇక ముందేమవుతానా అని కలవరపడ్డాడు. కలవరంలో కలగన్నాడు నెబుకద్నెజరు. 30వ వచనం, దానియేలు అన్నాడు, రాజా, ఇతర మనుష్యులందరికంటే నాకు విశేష జ్ఞానముండడం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజుకు దాని భావము తెలియచేసే నిమిత్తము, తమరి మనసులోని ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడింది. ఏమా మర్మం, ఏమి బయలుపరచబడింది? వచ్చే పాఠంలో తప్పక వినండి. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.